2 లక్షల పైన మీ చిలుకు ఇక్కడ మెట్రిక్ టన్ మీ దగ్గర ఉంది కదా, మీరు తినేశారు. అక్కడ ఎక్కడ దాచారు? మిమ్మల్ని అడుగుతున్నాను. రైతులకు అబద్ధాలు ఆడొద్దు మీరు. ఈరోజు వాస్తవానికి తెలంగాణకు ఎటువంటి కొరత లేదు. అది ఈరోజు యూరియా షాపుల ముందు లైన్లన్నీ కూడా ఉన్నాయంటే అది కేవలం మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ది కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్. ఈరోజు కూడా ఇంకా మాకు సమయం ఉన్నది. మీ సమయంకు మేము మొత్తం సప్లై కూడా చేస్తామని చెప్తున్నాం. మీ రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ సప్లై చేసి యూరియా ఎందుకు ఎక్కువైతుంది మీ దగ్గర? మీరు ఖమ్మం జిల్లానే కదా అగ్రికల్చర్ మినిస్టర్ది. వారు చెప్పాలి ఎందుకు ఖమ్మం జిల్లాలో ఎందుకు యూరియా ఎక్కువ అదనంగా వాడుతున్నారు. పోయినసారి కన్నా ఈసారి వాడుతున్నారు, ఎక్కువ వాడుతున్నారు. ఈజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్? నేను తుమ్మల నాగేశ్వరరావు అడుగుతున్నాను. లాస్ట్ ఇయర్ కింద ఖమ్మంలో ఈసారి ఎరువులు అంటే ముఖ్యంగా యూరియా ఎక్కువ వాడారా లేదా? ఇది మీరు చెప్పరు. ప్రజలకు అబద్ధాలు ఆడుతున్నారు. మేము బలవంతం చేసాం కూడా వచ్చినాయి. బలవంతం కాదు, మీకు వస్తున్నాం. తెలంగాణ కాదు, దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా యూరియా కొరత అనేది లేకుండా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నరేంద్ర మోదీ గారి ప్రయత్నము ఈరోజు రైతుల సంక్షేమం మాత్రమే. ఈరోజు నిజంగా యూరియాకు మీరు బయట మీకు ఎంత దాంట్లో ఫర్టిలైజర్లో ఎంతవరకు సబ్సిడీ ఉందంటే మీకు ఒక యూరియా బ్యాగు మీకు ఇప్పుడు దొరికేది మార్కెట్లో ఎంత 240 రూపాయలు అయితే దాంట్లో 1400 రూపాయలు పైగా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. డిఏపి కూడా అంతే. 1,40,000 కోట్ల రూపాయలు ఈరోజు ఫర్టిలైజర్ సబ్సిడీ ఇస్తుంది మోదీ గారి ప్రభుత్వం. మరి ఏదైనా చెప్పుకుంటారంటే చాలా మీ పని అన్నీ చెప్పుకునేదంతా మీ గొప్పలే అని గప్పాలే వాళ్ళు. చివరికి తెలంగాణలో ఇక ఉడకవు మీ పప్పులు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ అబద్ధాలు ఇక తెలంగాణ రైతులు కానీ తెలంగాణ ప్రజలు కానీ నమ్మటానికి సిద్ధంగా లేరు. కాబట్టి మీ ద్వారా నేను రైతాంగం చెప్తా ఉన్నాను, ఎక్కడ కూడా యూరియా కానీ ఏ ఎరువు కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఒక కొరత లేదు. మీ కొరత కూడా అంతా కూడా ఇది కృత్రిమంగా సృష్టించింది. తప్పుడు విధానాలతో, తప్పుడు మాటలతో, తప్పుడు వాగ్దానాలతో, తప్పుడు స్టేట్మెంట్లతో ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమైన మంత్రుల వల్ల ఈరోజు ఇటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది. యూరియా కొరత లేదు, ఎంతంటే అంత ఇస్తాం. ఇప్పుడు కూడా దారిలో యూరియా ఉన్నది మన చేతిలో. ఇఫ్కో ద్వారా, క్రిప్కో ద్వారా, ఆర్ఎఫ్సి ద్వారా మనకు ఇప్పుడు దారిలో 15,000 మెట్రిక్ టన్స్ దారిలో ఉన్నది. ఆ పార్టీని బాగు చేయాలనుకుంటే నీ తరం కాదు, నీ వల్ల కాదు. రైతుల్లో భారతీయ జనతా పార్టీ పేరు తెచ్చుకొని దాని ద్వారా రాజ్యంలోకి రావాలంటే అది అంతకంటే సాధ్యం కాదు రామచంద్రరావు గారు. కాబట్టి దయచేసి వాస్తవాన్ని ఒప్పుకో. కిషన్ రెడ్డి గారు లేకపోతే పెద్దలందరికీ నేను పంపించాను. 3 నెలల బట్టి పంపిస్తున్నా. నడ్డా గారికి 6 నెలల బట్టి పంపిస్తున్నా. పదే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు చెప్తున్నాం. నువ్వు నిన్నగాక మొన్నొచ్చి ఆ స్టాక్ అంటావు, ఈ స్టాక్ అంటావు, ఆ కథ అంటావు, ఈ కథ అంటావు. ఇదిగో నీ లెక్క. నువ్వు చెప్పింది ఎంత, ఇచ్చింది ఎంత, ఇంత తక్కువ ఉంది. కాబట్టి రైతాంగం మీద శవాల మీద పేలాలి అనుకున్నట్టుగా రైతుల సమస్యలు వస్తే దాంతో రాజ్యాధికారం వస్తుంది అనుకుంటే అది నీ భ్రమ. కాబట్టి అటువంటి అసత్య ప్రచారాలకు దూరంగా పెట్టి వాస్తవానికి దగ్గరికి వెళ్ళి నీకేదన్నా కొద్దిగా పలుకుబడి ఉంటే, ఉందని నేను అనుకోను, ఒకవేళ ఉంటే ఈ నెలలో ఆ 60,000 పంపించు. నువ్వు చెప్పిన పని నేను చేస్తాను. ఈ 4-5 రోజులలో ఈ వారాంతానికి మాకున్నటువంటి గ్యాప్ మట్టికి నువ్వు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకో. అప్పుడు నువ్వేం చేయాలో నువ్వు ఆలోచించుకో. నువ్వు 3 నెలలు అయింది, నేను రిజైన్ చేయడం బాగోదు. అసలు నీ నియామకమే లేట్ అయ్యి 2 ఏళ్ళకి నీ నియామకం అయింది. సరే ఏ కారణాలతో అయిందో నేను ప్రశ్నించడం నాకు అవసరం లేని పని. కానీ ఆ బాధ్యతలో ఉన్న పోస్టులోకి వచ్చి కూడా నువ్వు పిచ్చి మాటలో లేకపోతే తెలియని మాటలో రైతాంగాన్ని అయోమయం చేసే మాటలో నువ్వేదో ఇచ్చినట్టు మేమేదో దాచుకున్నట్టు. యూరియా దాచుకొని ఏం చేస్తారు రామచంద్రారు? ఇది ఏమైనా పంచదారా కనీసం తినడానికి? కనీసం సోయి లేకుండా మాట్లాడతావు నువ్వు పొద్దాక. ఒకరోజు చెప్తుంది, 2వ రోజు పంపిస్తుంది, 3వ రోజు పంపిస్తుంది, 4వ రోజు పంపిస్తుంది. పదే నువ్వు మాట్లాడుతుంటే నీకు ఇంకేదైనా తప్పిద్దామో అని అనుకోవాలి నేను. కాబట్టి దయచేసి గౌరవం ఉండటం మంచిది. నేను ఎప్పుడూ ఆర్ష్గా మాట్లాడను. రైతాంగ విషయాలు అంతకంటే ఎక్కువ మాట్లాడను. ఎందుకంటే నాకు రైతు ముఖ్యం. రైతు బతకాల. చక్కగా వర్షాలు పడ్డాయి. ఈ కష్టం వచ్చిందండి. ఈ దేశాలలో యుద్ధం జరుగుతుంటే మేము తెచ్చుకోలేకపోయాం. చైనాలో చెవలేకపోయింది. దేశీయంగా ఉత్పత్తి చేయలేకపోయాం. మా చేతగాంతనం ఒప్పుకుంటున్నాం. అయినా సరే ఉన్న కాడికి మిమ్మల్ని రక్షిస్తాం, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తామనే మాట మాట్లాడకుండా
రోజు అబద్ధాలు ఆడితే నీ పరువే పోద్ది, నాకేం పెద్ద నష్టం లేదు. కాబట్టి దయచేసి మిగతా మంత్రులు సంజయ్ గారితో పర్సనల్గా చెప్పా, కిషన్ రెడ్డి గారితో పర్సనల్గా చెప్పా, వాళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఇట్లా ఉన్నాయి సార్ అని చెప్పా. వాళ్ళు కూడా అక్కడ ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు తెలిసింది. ఆ ప్రయత్నం కొనసాగించి నువ్వు కూడా వాళ్ళతో జత కలిసి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి తెలంగాణకు ఉన్నటువంటి అవసరం, ఇతర రాష్ట్రాల్లో పంటలు సీజన్స్ వేరు ఉండొచ్చు, ఈవెన్ ఆంధ్రాలో కూడా నాకు తెలిసి పక్కనే ఉన్నారు కాబట్టి రాయలసీమలో ఒక రకంగా ఉంటుంది, ఉత్తరాంధ్రలో ఒక రకంగా ఉంటుంది, కోస్తాలో ఒక తీరుగా ఉంటుంది. కానీ తెలంగాణ భూభాగం, దీని నైసర్గిక స్వరూపం, దీని పంటల విధానం చూస్తే అన్నీ మనకి ఆగస్టులోనే ఎరువులు వాడాల్సిన పరిస్థితి. అందుట్లో తక్కువ ధర ఉంది కాబట్టి 266 ఉంది కాబట్టి దీన్ని రైతులు ఎక్కువగా కొనుక్కునే అవకాశం ఉంది. అంతా చిన్నకారు సన్నకారు రైతులు. నాకు తెలిసి 77% 2 ఎకరాలు 2 ఎకరాలన్నర, 98% 5 ఎకరాలు లోపోళ్ళు ఉన్నారు. రైతులు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారండి? 2 ఎకరాలు తీసుకుంటే 4 కట్టలు తీసుకుంటే 8 కట్టలు తీసుకుంటారు. అయినా సరే నువ్వు అన్నింటినీ కూడా దయచేసి కేంద్ర ప్రభుత్వం మీద మేము రాష్ట్ర ప్రభుత్వ పరంగా మా ఒత్తిడి ఉంటుంది, రైతాంగాన్ని కాపాడుకునే బాధ్యత ఉంటుంది. మాకున్న కొద్దిపాటి బఫర్ స్టాక్ని 1,80,000 ఇప్పటి వరకు మేనేజ్ చేసుకుంటూ వచ్చాము.